బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. హీరోలు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వకూడదా? ఇవ్వచ్చు, కానీ అసలు వాళ్ళకు లేని ఆలోచనలను లేదంటే కన్ఫర్మ్ చేయని వాటిని కూడా ఇప్పుడు వైరల్ చేస్తున్నారు కొందరు. వీళ్లను అభిమానులు అనలేం, ఫ్యాన్స్ అని కూడా చెప్పలేం. తాజాగా ఎన్టీఆర్, అల్లు అర్జున్ రాజకీయాల్లోకి ప్రవేశం దిశగా అడుగులు వేస్తున్నారంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. ఇది అసలు ఎలా మొదలైందో, ఎవరు మొదలు పెట్టారో తెలియదు, కానీ ఓ వారం రోజుల నుంచి ఇదే అంశం ట్రెండ్ అవుతూ ఉంటుంది. ఎవరో ఎక్కడో ఓ పోస్ట్ పెడతారు, దాంతో మిగిలిన ఫ్యాన్స్ నిజమేనేమో అనుకుంటారు. చివరకు వీళ్ళ ఓవర్ యాక్షన్ అంతా ఇంత కాదు. హీరోలు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వకూడదా? ఇవ్వచ్చు, కానీ అసలు వాళ్లకు లేని ఆలోచనలను లేదంటే కన్ఫర్మ్ చేయని వాటిని కూడా ఇప్పుడు వైరల్ చేస్తున్నారు కొందరు. వీళ్లను అభిమానులు అనలేం, ఫ్యాన్స్ అని కూడా చెప్పలేం. తాజాగా ఎన్టీఆర్, అల్లు అర్జున్ రాజకీయాల్లోకి ప్రవేశం దిశగా అడుగులు వేస్తున్నారంటూ ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. ఇది అసలు ఎలా మొదలైందో, ఎవరు మొదలు పెట్టారో తెలియదు, కానీ ఓ వారం రోజుల నుంచి ఇదే అంశం ట్రెండ్ అవుతూ ఉంది. ఎవరో ఎక్కడో ఓ పోస్ట్ పెడతారు, దాంతో మిగిలిన ఫ్యాన్స్ నిజమేనేమో అనుకుంటారు. చివరకు వీళ్ళ ఓవర్ యాక్షన్ దెబ్బకి ఈ హీరోల టీం స్పందించాల్సి వస్తోంది. ప్రస్తుతానికి రాజకీయ పరంగా ఎలాంటి అడుగులు వేసే ఉద్దేశం ఈ ఇద్దరు స్టార్లకి లేదని చెబుతున్నారు. అయితే అది కూడా ఇంతవరకు ఎవరూ అధికారికంగా నిర్ధారించలేదు. అల్లు అర్జున్ కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ రాజకీయాల్లోకి వస్తామని అనౌన్స్ చేసింది లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ట్రెండ్ అవుతున్న విషయాలతో జనంలో గందరగోళం ఏర్పడింది. హీరో అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ఇటీవల ప్రచారం జోరందుకుంది. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నారని టాలీవుడ్ వర్గాల్లో టాక్ అయితే వినిపిస్తోంది. ప్రస్తుతం రాకా, లోకేష్ కనగరాజు సినిమాలతో బిజీగా ఉన్న బన్నీ మరో 8 ఏళ్ల తర్వాత అంటే 2034 ఎన్నికలపై దృష్టి పెట్టాలని, అందుకు తగ్గట్లే ప్లాన్స్ సిద్ధం చేసుకుంటున్నారని ఫ్యాన్స్ చెప్పుకోవడం చర్చనీయాంశమైంది. తమిళనాట విజయ్లా అల్లు అర్జున్ కూడా తన అభిమాన సంఘాలతో ప్రజలకు చేరువై ఆ తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ రూమర్స్ గనుక నిజమై అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వస్తే ఆంధ్ర పాలిటిక్స్ పై దృష్టి పెడతారా, లేదంటే తెలంగాణ రాజకీయాల్లోకి అడుగు పెడతారా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియా వేదికగా స్టార్ హీరోల ఫ్యాన్స్ అంటూ కూడా కొన్ని పోస్టులు అయితే వైరల్ అవుతున్నాయి. తమ స్టార్ రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారు అంటూ కూడా హల్చల్ చేస్తున్న సోషల్ మీడియా పోస్టులు అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, ఈ పోస్టుల్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి, ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందని భావించాలి? గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా వేదికగా కొంతమంది అభిమానులు తమ స్టార్ హీరోల గురించి కొన్ని పోస్టులు పెడుతూ ఉన్నారు. ప్రస్తుతం ఈ పోస్టులు అయితే కొంత వైరల్గా మారుతూ ఉన్నాయి. తమ స్టార్ హీరోస్ అంటే ఒకవైపు అల్లు అర్జున్ కావచ్చు, మరోవైపు ఎన్టీఆర్ కావచ్చు, ఈ స్టార్ హీరోస్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారు అంటూ కూడా పలుసార్లు పోస్టులు పెడుతూ ఉన్నారు. ప్రస్తుతం ఇవైతే వైరల్గా మారుతూ ఉన్నాయి. మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ఫిల్మ్ వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, ఈ పోస్టులను ఎలా అర్థం చేసుకోవాలి? ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలు మొత్తం కూడా, అంటే ఎవరైతే హీరోస్ ఉన్నారో ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి కూడా ఎన్టీఆర్, ఆ తర్వాత అల్లు అర్జున్, వీళ్ళిద్దరి పేర్లపైన వీళ్ళు పొలిటికల్ పార్టీలు పెడతారు, వీరి వెనకాల ఫ్యాన్స్ ఉన్నారు అంటూ గత కొన్ని రోజుల నుంచి కూడా ఒక చర్చ అయితే సోషల్ మీడియాలో వేదిక అయితే బాగానే నడుస్తుంది. అయితే ప్రస్తుతం ఇలా నడుస్తున్న ఈ టైంలోనే ఈ నెల 18వ తేదీన
మొత్తం కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ రా ఎన్టీఆర్ పేరుతో ఒక కార్యక్రమం చేపట్టి అక్కడ మొత్తం దానికి సంబంధించినటువంటి మొత్తం కూడా అనౌన్స్ చేస్తామంటూ గత 2 రోజుల నుంచి కూడా మొత్తం కూడా వార్తలు వస్తున్న సందర్భంలో ఈ రోజున అధికారికంగా ఎన్టీఆర్ కార్యాలయం నుంచి కూడా ఒక స్పష్టమైనటువంటి ప్రకటన కూడా చేయడం జరిగింది. అలాంటి ఎవరైతే చేస్తున్నారో ఎన్టీఆర్ పేరు చెప్పినటువంటి ఏదైతే అభిమాన సంఘాలు ఉన్నాయో అవన్నీ కూడా చాలా ఫేక్ అని కూడా వాళ్ళు ఒక క్లారిటీ ఇవ్వటం జరిగింది. తమ ఎన్టీఆర్ పేరుతో ఎవరు కూడా ఎలాంటి కార్యక్రమాలు కూడా చేయడానికి వీలు లేదంటూ కూడా ఏదైనా ఉంటే అఫీషియల్గా సేవా కార్యక్రమాలు ఏదైనా కూడా తాము అనౌన్స్ చేస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఎందుకంటే రా ఎన్టీఆర్ పేరుతో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో మొత్తం కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్ద చర్చనే నడుస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే అది ఎన్టీఆర్ త్వరలోనే పాలిటిక్స్లోకి వస్తాడని, దీనికి సంబంధించి విధి విధానాలన్నీ కూడా 18వ తారీఖున అది మొత్తం కూడా దానికి సంబంధించి మొత్తం అనౌన్స్ కూడా చేస్తారంటూ జరుగుతున్న ఈ ప్రచారానికి మొత్తం కూడా ఇది ఎక్కడి నుంచి జరిగింది, ఎవరు చేశారు, ఎవరైనా ఉన్నారా దీని వెనకాలంటూ కూడా వాళ్ళు దానిపైన కూడా మొత్తానికి ఇప్పుడే ఒక ఎంక్వైరీ కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉందని కూడా చెప్పవచ్చు. అయితే ఎన్టీఆర్ టీంకి సంబంధించి మొత్తం కూడా ఎవరైతే రా ఎన్టీఆర్కి సంబంధించి ఉన్నారో వాళ్ళను కూడా అప్రోచ్ అవుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ఎందుకు చేస్తున్నారో ఇలాంటి ప్రచారము, దీని వెనకాల ఎవరున్నారని కూడా వాళ్ళు కూడా దీనికి సంబంధించి మొత్తం కూడా కూపీలాగే విధంగా అయితే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈలోపు సోషల్ మీడియాలో కానీ దీనికి సంబంధించి ఒక పెద్ద చర్చ నడుస్తుంది కాబట్టి దీనికి ఒక క్లారిఫై ఇవ్వాలి, దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలన్న ఒక ఉద్దేశంతో ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి కూడా ఒక లెటర్, అఫీషియల్గా లెటర్ కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. మనకి పొద్దున్నే వాళ్ళ నుంచి కూడా ఎక్స్క్లూజివ్గా కూడా వాళ్ళు కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చిన పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. అయితే ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే తమ అభిమాన నాయకుడు రాజకీయాల్లోకి రావటం లేదు, ఇదంతా ఒక ఫేక్ న్యూస్, ఎవరైతే రా ఎన్టీఆర్ పేరుతో నడుపుతున్నారో అదంతా కూడా ఫేక్, దీనికి సంబంధం లేదు అని కూడా వాళ్ళ ఒక క్లారిటీ ఇవ్వటం జరిగింది. ఇక సేవా కార్యక్రమాలు కానీ ఏ కార్యక్రమాలు కూడా దాన్ని చేస్తున్నా కూడా ఇతరత్ర ఏదైనా సరే అది ఎన్టీఆర్కి సంబంధించి అయితే ఎటువంటి సంబంధం కూడా లేదంటూ వాళ్ళు ఒక క్లారిఫై కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ మధ్య సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ ఎక్కడైనా సరే అభిమాన సంఘాల పేరుతో వస్తున్నటువంటి వాళ్ళు మళ్ళీ డబ్బులు కూడా వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది. అందుకని ముందు జాగ్రత్త చర్యగానే ఇప్పుడు ఎన్టీఆర్ కూడా దీనిపైన ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయడంతో దీన్ని మొత్తం కూడా అభిమానులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా అలర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ముందుగానే ఎన్టీఆర్ కార్యాలయం నుంచి కూడా ఇప్పుడు ఒక అఫీషియల్ లెటర్ మాత్రం బయటకు కూడా వదలటం జరిగింది. బలరాం వెంకట్, అంటే ఇలాంటి పోస్టులు పోస్ట్ చేయడం వల్ల లేదంటే ప్రచారంలోకి తీసుకురావడం వల్ల పోస్ట్ చేసిన వ్యక్తులకు కావచ్చు వారికి ఎటువంటి ఉపయోగం కలుగుతూ ఉంటుంది, ఎందుకు ఇటువంటివి వైరల్ చేస్తూ ఉన్నారు, దీని వెనుక ఎవరెవరు ఉన్నారు ఏంటి, మరోవైపు ఈ పోస్ట్ని నిజమైన ఫ్యాన్స్ ఎంతవరకు నమ్ముతూ ఉన్నారు? వెంకట్, ఈ పోస్ట్ని ఎలా అర్థం చేసుకోవాలి? పోస్టులు పెడుతున్న వారికి కలిగే ప్రయోజనం ఏంటి, ఉపయోగం ఏంటి, ఎందుకు ఇటువంటి వార్తల్ని అంతలా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు? నిజమైన ఫ్యాన్స్ అంటే అఫీషియల్ ఫ్యాన్స్ కొన్ని సంఘాలుగా ఉంటారు, వారు దీన్ని ఎంతవరకు బిలీవ్ చేస్తూ ఉన్నారు? ప్రస్తుతం రా ఎన్టీఆర్ పేరుతో జరుగుతున్నది అంతా కూడా ఇప్పుడు ఎన్టీఆర్ టీంతో పాటు ఇటు ఫ్యాన్స్ కూడా కొంత అయోమయ పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, దీని యొక్క ఉద్దేశం ఏంటి అనేది కూడా వాళ్ళు కూడా ఇప్పటికే ఎంక్వైరీ కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే దీనికి సంబంధించి గతంలో ఒక దాదాపు ఒక లాస్ట్ వీక్లో దీనికి సంబంధించి ఒక న్యూస్ కూడా కర్ణాటకలో ఉన్నటువంటి ఒక మీడియా నుంచి కూడా ఒక లెటర్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ఎన్టీఆర్ పార్టీ పెట్టబోతున్నాడు, దీనికి సంబంధించి మొత్తం కూడా 18వ తారీఖున అనౌన్స్మెంట్ చేస్తాడంటూ ఒక పత్రిక ఇచ్చినటువంటిది, కర్ణాటకలో ఉన్నటువంటి ఒక పత్రిక ఇచ్చిన దాన్ని పెట్టి ఈ న్యూస్ మొత్తం కూడా స్ప్రెడ్ అవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే ఎన్టీఆర్ టీం దీనిపైన లీగల్ కూడా వెళ్తామన్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే ఆ పత్రికకి ఎవరు న్యూస్ ఇచ్చారు, ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళు ఎందుకు రాశారు అనే దాంతోపాటు ఇప్పుడు ఇక్కడ రా
ఎన్టీఆర్ పేరుతో జరుగుతున్న దీనిపైన కూడా వాళ్ళు సమగ్రంగా విచారణ చేయించే విధంగా ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే తమ పేరు చెప్పి మొత్తం కూడా అభిమాన సంఘాల పేరుతో వాటి వెనకాల ఎన్టీఆర్ ఉన్నట్టుగా దానికి సంబంధించి మొత్తం కూడా నడిపిస్తున్నట్టుగా వస్తున్న ఈ ప్రచారం మొత్తం కూడా ఇప్పటికీ వాళ్ళు ఖండిస్తున్నారు కాబట్టి దీంతోపాటు ఇవి ఆర్థికంగా కూడా చాలా వరకు కూడా ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే అభిమాన సంఘాలు కూడా మొత్తం కూడా డబ్బులు కూడా వసూలు చేసి కొంతమంది మోసం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టడం కోసమే ఇది లీగల్ కూడా వాళ్ళు ఎన్టీఆర్ టీం వెళ్తున్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. అయితే 18వ తేదీన జరుగుతున్నటువంటి దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదని కూడా వాళ్ళు ఒక క్లారిటీ కూడా ఇవ్వటం జరిగింది. కాబట్టి మరి దాని వెనకాల ఎవరున్నారు ఏంటి అనేది కూడా వాళ్ళు కూడా చెప్పే అవకాశం అయితే ఉంది. బలరాం వెంకట్, అంటే కొన్ని వాదనలు కూడా తెర మీదకి వస్తూ ఉన్నాయి. నిప్పు లేనిదే పొగరాదు అంటూ కూడా చాలా మంది చెబుతూ ఉంటారు కదా. ఆ కోణంలో అర్థం చేసుకుంటే అంటే నెమ్మదిగా కొంతకాలం తర్వాత అభిమానులు పదే పదే కోరుకుంటున్నారు, అందుకే మేము రాజకీయ రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది అంటూ కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగా ఇటువంటివి ముందు నుంచి కొన్ని అభిమాన సంఘాలతో నడిపే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారని ఒక వాదన కూడా తెర మీదకి వస్తోంది. దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ప్రస్తుతం ఎన్టీఆర్ అఫీషియల్గా కూడా చెప్పడం జరిగింది, నా యొక్క రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు, ఇదంతా ఫేక్ అని కూడా ఆయన చెప్పడం జరిగింది. రా ఎన్టీఆర్ పేరుతో జరుగుతున్నటువంటి ఏదైతే సోషల్ యాక్టివిటీస్ ఉన్నాయో వాటికి కూడా ఎటువంటి సంబంధం కూడా లేదని చెప్పడం జరిగింది. ఇక ఎన్టీఆర్ సన్నిహితులు కూడా చెప్తున్నది ఏంటంటే ఎన్టీఆర్ దాదాపు ఒక 10 years దాకా కూడా అసలు రాజకీయాల గురించి కూడా ఆయన మాట్లాడాడు అని కూడా వాళ్ళ నుంచి ఒక క్లారిఫై కూడా వస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎన్టీఆర్ చేసే ప్రాజెక్టులు చాలా వరకు కూడా చాలా ఎక్కువ పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయని, ఇవన్నీ ఫినిష్ అయ్యడానికైనా చాలా టైం పడుతుంది, అందుకని రాజకీయాలపైన దృష్టి పెట్టే అవకాశం ఎట్టి పరిస్థితులు లేదని కూడా వాళ్ళు కరాఖండి కూడా చెబుతున్నారు. అయితే దీనిపైన ఒక స్పష్టమైన ప్రకటన రావాలి కాబట్టి దానిలో భాగంగానే ఈ రోజున ఎన్టీఆర్ కార్యాలయం నుంచి కూడా ఒక స్పష్టమైన ప్రకటన కూడా చేయడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం అయితే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం అయితే లేదని కూడా వాళ్ళ వర్షన్ అయితే వినిపిస్తున్నారు. ఇక ప్రస్తుతం జరుగుతున్న ఇటువంటి చూస్తుంటే కొంత సోషల్ యాక్టివిటీస్ చేసుకుంటూ అలా దాన్ని అసోసియేషన్ ముందుకు తీసుకెళ్ళి ఆ తర్వాత రాజకీయాలకు వస్తాడంటే అది కూడా కొట్టిపారేలాంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల మనం చూస్తూనే ఉన్నాము, తమిళ పాలిటిక్స్లో చూడటం జరిగింది. అక్కడ దళపతి విజయ్ అలాగే రావడం జరిగింది. ఆయన రాజకీయ పార్టీ పెట్టి ఆ తర్వాత సీఎం కూడా అయిన పరిస్థితి ఉంది. కాబట్టి దానికి కొంత టైం పడుతుంది. ఈలోపు అభిమానులు ఈ విధంగా సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ప్రజల మధ్య వాళ్ళతో సత్సంబంధాలు కలిగి ఉంటే చాలా బెటర్ అన్నట్టుగా భావిస్తున్నట్టుగానే మనం కూడా భావించవచ్చు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ ఈ ప్రకటన చేశాడు కాబట్టి ఈ అభిమాన సంఘాల వెనకాల ఎవరున్నారు, వీటి వెనకాల ఎవరున్నారు అనేది కూడా వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. కాబట్టి దీంతో పాటు ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు ప్రస్తుతం పాలిటిక్స్ కూడా దూరంగా ఉంటున్నట్టుగా ఎన్టీఆర్ కూడా ప్రకటించాడు. కాబట్టి ఆయన రావడానికి అయితే కొంత టైం కూడా పట్టే అవకాశం అయితే ఉంది. బలరాం రైట్, థ్యాంక్ యూ వెంకట్. మొత్తంగా చూస్తూ ఉన్నాం సోషల్ మీడియా వేదికగా కొనసాగుతున్న ఇటువంటి పోస్టులను ఖండిస్తూ కొట్టిపారేస్తూ కూడా ఎన్టీఆర్ ఆఫీస్ అఫీషియల్గా కూడా అనౌన్స్ చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రా ఎన్టీఆర్ అనే సంస్థకు తమకు ఎటువంటి సంబంధం లేదంటూ కూడా వారు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అప్పటే రాజకీయంగా ఎంట్రీ ఇచ్చే ఆలోచన అయితే ఎన్టీఆర్కు లేదు అంటూ కూడా ఎన్టీఆర్ ఆఫీస్ అఫీషియల్గా అనౌన్స్ చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం.